కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పెట్రోలు డీజిల్ కొరత ఏమి లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సింది లేదు, గ్యాస్ కూడా సమృద్ధిగా లభిస్తూ ఉందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. అదే హైదరాబాద్లో కూర్చొని చెప్తా ఉన్నాడు. నిన్న సాయంత్రమే మేము జడ్చర్ల నుంచి హైదరాబాద్కి వచ్చే వరకు ఎక్కడ చూసినా సరే పెట్రోల్ బంకులు అన్నీ కూడా లైట్స్ కూడా ఆఫ్ చేసుకొని నో స్టాక్స్ బోర్డు పెట్టుకుని ఉంటే ఆయన మాత్రం సమృద్ధిగా లభిస్తూ ఉంది, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఎవరికి ఎంత కావాల్సింటే అంత తీసుకొని పోండి, అంతేగాని మీరు ఇబ్బంది పడొద్దండి, పుకార్లు నమ్మొద్దండి అని చెప్తా ఉన్నాడంటే మరి కిషన్ రెడ్డి గారు నిద్రపోతున్నాడా లేకపోతే నిద్ర నటిస్తున్నాడో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇంత అధ్వానంగా మీరు దాదాపు ఒక నెల 15 రోజులుగా గ్యాస్ దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చాలామంది హోటల్ వాళ్ళైతే వాళ్ళు డబుల్ రేట్ పెట్టి వాళ్ళందరూ కూడా గ్యాస్ తెచ్చుకున్నారు. ఈవెన్ ఇళ్లలో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ పొయ్యిలే మార్చి పారేశారు. ఈ రకంగా ఒకవైపు గ్యాస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు వాహనదారులందరూ కూడా పెట్రోల్ దొరక్క డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే పెద్ద ఎత్తున భారీ క్యూలు ప్రతి దగ్గర కూడా కనపడతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏమీ లేదు, అంతా కూడా సజావుగా ఉంది, మీరు అందరితో నమ్మొద్దండి, పుకార్లు నమ్మొద్దండి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీకు ప్రజలు కాబట్టలేదు. మీకు కావాల్సిందంతా రాజకీయాలు కావాలి, ఎలక్షన్లు కావాలి, ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, దానికోసం ఎలాంటి భావోద్వేగాన్ని చూడటానికి పద్ధతిలో మీరు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఫిరాయింపులపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి ఉంది, ఈ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేయాలనేది చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులన్నీ కూడా దీనికి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సిన్సియర్గా సమస్యను గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి వారు ముందుకు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.